హలో వ్యూవర్స్, ఈరోజు మనం పప్పు పొంగల్ గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. పప్పు పొంగలి మనం ఉదయం పూట టిఫిన్స్తో ఎక్కువగా తింటుంటాం. జీడిపప్పు బాగా వేగిన తర్వాత వాటిలో జీలకర్ర, మిరియాలు, చిన్నులపాయ పేస్టు, పచ్చిమిరకాయలు వేసి బాగా కొంత సిమ్లో ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఒక స్పూన్ మిరియాలను కూడా వేసుకోవాలి. తర్వాత మనం కరివేపాకు వేసుకొని బాగా కొంచెం ఫ్రై అయ్యేట్లు చూసుకుంటూ మధ్యలో పసుపు కూడా యాడ్ చేయాలి. ఈ కరివేపాకు వేయంలోనే బాగా మంచి గుమగుమల వాసన వస్తూ ఉంటుంటుంది. తాలింపు ఏదైతే ఉందో అది బాగా రెడీ అయ్యి సిద్ధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గ్లాసు బియ్యం పెసరపప్పు కొలతతోటి తీసుకుంటే మనం 3 గ్లాసుల దాకా మనం ఎసురు పోసుకోవాలి. ఒకవేళ 4 గ్లాసులైనా పోసుకోవచ్చు. కొంచెం జావలాగా కావాలనుకుంటే, లేదు కొంచెం మీడియంగా ఉండాలనుకున్నప్పుడు 3 గ్లాసులే సరిపోతుంది. కొద్దిపాటి కల్లుప్పు తగినంత వేసుకొని బాగా మనకి ఈ వేడయ్యేదాకా కొంచెం మూత పెట్టుకోవాలి. మూత ఎందుకు పెడతా ఉంటండి, మన గ్యాస్ కూడా ఆదా అవుతుంది. అదిగాక మనకి త్వరగా ఉడకటానికి కానీ ఆ నీళ్లు బాగా తెల్లటానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇట్లాగా మనకు ఒక చిట్కా ఇది గ్యాస్ని ఆదా చేసుకోవటానికి. ఇప్పుడు బాగా ఎసురులు తెల్లుతున్నాయండి. కాబట్టి ఈ టైంలో మనం ఏదైతే నానబెట్టుకున్నామో బియ్యము పెసరపప్పు దాంట్లో వేసుకుంటే కొద్దిపాటి టైంలోనే మనకి ఈ పొంగల్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇట్లా బాగా మనకి ఉడికిన సంకేతం అండి, ఇది ఉడుకుతున్నట్లు. ఇట్లాంటి టైంలో మనం రుచికి సరిపడా నెయ్యి వేసుకోవాలి. పిల్లలు కనుక మన ఇంట్లో ఉంటే వాళ్ళకి నెయ్యి ఫ్లేవర్ బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి 2 స్పూన్లు కూడా నెయ్యి వేసుకోవచ్చు. కొంత మిరియాల పొడిని కూడా మనం వేసుకోవాలి. ఎందుకంటే మొదట మనం మిరియాలు వాడాం. పిల్లలు ఏంటంటే ఇది వాళ్ళ నవిలినప్పుడు మంటగా ఉంటుంది కాబట్టి తీసి పక్కన వేస్తుంటారు. కాబట్టి పౌడర్ ఫామ్లో వేసుకోవచ్చు. చివరిలో మనం ఈ కొత్తిమీరని కనుక యాడ్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి రుచికరమైన పప్పు పొంగల్ రెడీ. ఈ పప్పు పొంగల్కి బాగా అరుగుదల ఎక్కువ ఉంటుందండి. కొంచెం మిరియాల పౌడర్ ఉంటుంది కాబట్టి ఎలాంటి గ్యాస్ ఫామ్స్ అట్లా ఉండవు. మనం చట్నీస్తో కూడా బాగా తీసుకోవచ్చు. దీన్ని మన ఇంట్లో ఏమన్నా పికెల్ ఉంటే పికెల్తో కానీ సాంబార్లో కూడా ఎక్సలెంట్ ఉంటుందండి. ట్రై చేయండి. సూపర్ ఐటమ్ పొంగలి, పప్పు పొంగలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోలతో మరలా మేము ముందుంటాం. తేజు ఫిలిమ్స్.